మంచిర్యాల జిల్లా మందమర్రి KK5 గనిలో సెకండ్ షిఫ్ట్లో సింగరేణి కార్మికులకు అనుకూలంగా ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు గాను AITUC ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భీమానందు సుదర్శన్, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ దేవాసాని సాంబయ్య, కాసం సమ్మయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ప్రేమ్లాల్, గోవిందుల రమేష్, ఎస్ కొండయ్య, గుమ్మడి సంపత్ పాల్గొన్నారు. బంగారమైన సింగరేణి మాగాణిలో మరి 7వ దఫా ఎన్నికలు జరగాల్సి ఉండే గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల సంవత్సర కాలం ఆలస్యం జరిగింది. దాన్ని AITUCగా సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఈ నెల 27వ తారీఖు నాడు మరి ఎన్నికలు జరపాలని చెప్పేసి హైకోర్టు మరి తీర్పునివ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ సెక్రటరీ మరి హైకోర్టులో మొన్న ఫీల్ వేసి ఆపే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా ఏదైతే కొన్ని కార్మిక సంఘాలు ఉన్నాయో వాయిదా వేయాలని చెప్పేసి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా చివరకు హైకోర్టు ఈరోజు కార్మిక పక్షాన నిలబడి, AITUC పక్షాన నిలబడి ఇలా హైకోర్టులో వాళ్ళ కేసును కొట్టివేయడం జరిగింది. ఇది కార్మిక వర్గం గొప్ప ఘన విజయం సాధించుకున్న రోజు ఇవాళ. ఎందుకంటే ఎన్నికలు వాయిదా పడితే గత 3 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ సమావేశాలు లేక మళ్ళీ సంవత్సరం వాయిదా పడితే కార్మికుల పరిస్థితి అధోగత పరిస్థితి ఉన్నది, హక్కులు రాని పరిస్థితి ఉన్నది, సమస్యలు రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి కోర్టు సౌహృదంగా అర్థం చేసుకొని ఇలా హైకోర్టు ఎన్నికలు పెట్టా తీర్పునివ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సింగరేణిలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి భయం ఏంటిది? ఇలా ఎందుకు ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తూ ఉన్నారు? వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వ సంఘం తొత్తు మరి సంఘాలను గెలిపించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుట్రలు పన్నుతా ఉందంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇలా తేడా లేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికైనా కార్మిక వర్గం విజ్ఞానులు ఆలోచన చేయాలి. కార్మిక పక్షాన ఏ సంఘం పోరాడుతూ ఉన్నది, యాజమాన్య పక్షాన ఏ సంఘాలు ఉన్నాయనేది ఆలోచన చేసి రేపు 27వ తారీఖు నాడు అదైతే చుక్క గుర్తుకు ఓటేసి గెలిపేయాలని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కార్మిక వర్గం కోసం ఇవాళ AITUC ఎనలేని పోరాటాలు చేసింది. ఇవాళ కార్మిక అనేక హక్కులు ఉన్నాయి. ఇవాళ సొంతింటి పథకం పెండింగ్లో ఉన్నది. వారి సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, 20 లక్షల వడ్డీలోని రుణం ఇప్పిస్తాం. అదేవిధంగా మిగులు కోటాలు కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా సింగరేణి కార్మికులు పుట్టెడు బండ కింది పోయి ఇవాళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ ఉత్పత్తి తీస్తే ఇలా వచ్చిన జీతంకి వెళ్ళి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ లాక్కుంటా ఉన్నది. మరి పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు, సింగరేణిలో అధికారులకు ఇస్తూ ఉన్నారు. కానీ సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడం లేదు. కాబట్టి దాని సర్క్యులర్ ఉన్నది. కాబట్టి తక్షణమే మేము గెలిచిన తెల్లారి సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యం చెల్లించే విధంగా చూస్తామని చెప్పేసి, అదేవిధంగా క్యాడర్ స్కీములు కావచ్చు, ఇంకా ఇతరత్ర స్కీములు కావచ్చు, అవన్నీ కూడా వెంటనే పరిష్కరిస్తాం కావచ్చు. ఇవాళ AITUC పోరాటాల సంఘం, గతంలో యాజమాన్యాల వ్యతిరేకంగా సమ్మెలు చేసి అనేక హక్కులు సాధించిన సంఘం. మరి సింగరేణిలో 13 రోజులు సమ్మె చేసి భారతదేశంలో ఏ బొగ్గు గని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో లేని విధంగా లాభాల వాటా తీసుకొచ్చిన చరిత్ర ఇవాళ AITUCది. ఇవాళ పెన్షన్ విధానాన్ని మహానుభావుడు కుమరయ్య గారు సాధించి పెట్టిన సంగతి. విఠల్ రావు గారు PLR బోనస్ 85,000 రూపాయలు ఇప్పించిన ఘనత AITUCది. అనేక హక్కులు సాధించి పెట్టిన చరిత్ర, అనేక మంది త్యాగదనులతోని ఈ జెండా రెపరెపలాడుతున్నది. రానున్న భవిష్యత్తులో మమ్మల్ని ఆదరించిన కార్మిక వర్గానికి తప్పకుండా మేలు చేసి అనేక అగ్రిమెంట్లు చేస్తామని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 27వ తారీఖు నాడు ఇలా చుక్క గుర్తు గెలితేనే సింగరేణి భవిష్యత్తు ఉంటుంది. చుక్క గుర్తు గెలితేనే హక్కులు ఉంటాయి. చుక్క గుర్తు గెలితేనే మీరు బాగుంటారు. ఇలా చుక్క గుర్తు గెలితే మీరు కార్మిక వర్గం గెలిచినట్టు. కాబట్టి మరి చుక్క గుర్తును ఆదరించి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని యావత్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాంబు కాలు స్వీట్ రామచందర్ సీను స్వీట్ ఎన్నికరా